మార్కాపురం బస్సు ప్రమాదం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. 5 నెలల పసికందు లియో మృతదేహం లభ్యం కాగా బోరున విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ప్రమాదంలో మరో 27 మంది ప్రయాణికులకు కూడా గాయాల పాలయ్యారు. 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. గాయపడిన 13 మందికి మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గుంటూరు ఫోరెన్సిక్ బృందం మృతదేహాల నమూనాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. రక్త సంబంధికుల ఫోరెన్సిక్ బృంద నమూనాలు సేకరించాయి. నివేదికలు వచ్చాక మృతదేహాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో ఇవాళ నివేదిక వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతదేహాలను ఇవాళ బంధువులకు అప్పగించే అవకాశం కూడా ఉంది. మరోవైపు మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నారు. గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.